అందరూ వ్యాక్సినేషన్ అయినప్పటికీ కూడా మేబీ సెప్టెంబర్ వరకు హోల్ ఇండియా వ్యాక్సినేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ మీన్ వైల్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పిల్లలు మెయిన్గా స్కూల్స్ తెరుస్తున్నారు. ఈ టైంలో ఆశా వర్కర్ల సపోర్టు సహకారము పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలే క్యారియర్స్. ఇంటికి వచ్చిన తర్వాత దానివల్ల ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ పిల్లలతో పోలిస్తే, ఎందుకంటే పిల్లలు చిన్నప్పటికీ వాళ్ళకి వ్యాక్సినేషన్ వేసి ఉంటారు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కోసం వాళ్ళందరి బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇంకొంచెం జాగ్రత్తగా కూడా ఇప్పుడు చేసినంత కేర్ఫుల్గా అలాగే బాధ్యతతో ప్రేమతో చేస్తారని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా కూడా మీకు శాలరీ పెంచిన విషయం సంతోషం. థర్డ్ వేవ్ రాకూడదు, వచ్చినా రాకపోయినా మీ అందరి సేవ మీ అందరి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి మీ అందరికీ కూడా మంచి సహకారం ఉండాలని. అండ్ మెయిన్గా ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు. సో మీరు మీ రంగాల్లో ఇటు మీ కుటుంబాన్ని చూసుకుంటూ కరోనా టైంలో ఎంతమంది వ్యాక్సినేట్ అయ్యారు, ఎంతమంది కరోనా వచ్చింది, ఎంతమంది టెస్టులు చేయించుకున్నారు, ఇలాంటి రిపోర్ట్స్ అందరినీ మీరు చూసుకుంటూ జాగ్రత్తగా ఇటు సొసైటీ పరంగా బాధ్యత చూపిస్తూ మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరినీ చూసుకొని చాలా కష్టం. కంపేర్ చేస్తే మా అందరికంటే కూడా ఎక్కువ కష్టపడింది మీరే అని చెప్పొచ్చు. ఎందుకంటే లాక్డౌన్ వచ్చిన తర్వాత అందరూ ఇంట్లో ఉన్నారు. లేకపోతే చిన్న చిన్న పనులు మనకు ఒక ఫ్రీడమ్ క్రియేట్ చేసినప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నారు. బట్ మెయిన్గా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆర్ ద వారియర్స్. ఎందుకంటే మీ హెల్త్ రిస్క్లో ఉందని తెలిసినా కూడా మీరు జాగ్రత్త వహిస్తూ మేబీ మీ రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, కొంతమంది మీ కుటుంబ సభ్యులకు కూడా కరోనా అటాక్ అయి ఉండొచ్చు. వాళ్ళకు కూడా మేబీ కొంతమంది వాళ్ళ లైఫ్ని కోల్పోయి ఉండొచ్చు. ఆ పెయిన్ని భరిస్తూ కూడా మీరు ముందుకు వచ్చి సొసైటీకి సర్వ్ చేస్తున్నారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్. బీ బ్రేవ్. అండ్ విమెన్ ఫస్ట్ అంటారు, ఆడది అంటే ఆకాశం అంటారు. ఆకాశం అన్నది సందర్భానుచితంగా మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మహిళలు ఎంత రిస్క్ చేస్తున్నారన్న విషయాన్ని మాత్రమే గమనిస్తుంటారు. కానీ ఆల్ ద టైం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఉమెన్ ఎప్పుడూ వారియర్గానే ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి తను మరణించే వరకు, ఇటు తల్లిదండ్రులకు, కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో, జాబ్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, ఒక బిడ్డను కనేటప్పుడు, బిడ్డలను పెంచేటప్పుడు, సొసైటీ విషయంలో బాధ్యత తీసుకునేటప్పుడు. సో we women are always great and more power to women. Thank you so much all the ASHA workers, and keep going, keep rocking. స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రెంగ్త్గా ఉండండి. మీతో మీ కుటుంబంతో పాటు ఈ సమాజానికి మీరు అందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఒక విషయం చెప్పాలండి, మ్యామ్ ఎట్లా అంటే చాలా కొద్దిగా మాట్లాడతారు మ్యామ్. ఇవాళ మీరు మాట్లాడే ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఉంది కదా, మేము ఇంకా మంచి వర్క్ చేయడానికి మాకు చాలా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నరసింహరావు గారు చెప్పారు, అన్నారు మన ఆశా వర్కర్స్ కోసం నేను రానా అని చెప్పి వచ్చేసాను కదా. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఆగే పడో మే ఆప్కే సాథ్ హూ అంటూ ఒక స్పాన్సర్, ఒక సపోర్టర్, ఒక అసోసియేట్ అని చెప్పొచ్చు. వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా కూడా దే హ్యావ్ గివెన్ అస్ యునో क्लोथिंग फॉर चिल्ड्रन. थैंक यू सो मच शिप्रा गांधी जी. आप एक बार स्टेज पे आपके 2 मिनट्स. बट చాలా మంది తెలియదు. I am Shipra Gandhi from Spreading Happiness. I am actually feeling very proud to be amongst all of these people. I'm really sorry I can't speak in Hindi. That's the reason. In Telugu, that's why I'm communicating in English and Hindi. ऐसा होता है कि हम लोगों को बहुत एप्रिसिएशन मिलती है, ग्रैटिट्यूड मिलता है, लेकिन कुछ लोग होते हैं जो हमसे ज़्यादा काम करते हैं, हमसे ज़्यादा रिस्क लेते हैं. दे आर दीज आशा वर्कर्स एंड आई रियली हैव ह्यूज रिस्पेक्ट फॉर देम. नरसिंह जी का मुझे कॉल आया कि मैम वी विल डू समथिंग एंड वी आर ऑलवेज ऑनरिंग दीज पैंडेमिक वॉरियर्स और सो कॉल्ड हीरोज. बट कुछ लोग हमारी नज़र में नहीं थे. आई एम वेरी थैंकफुल टू मिस्टर नरसिंह टू गेट देम फॉरवर्ड एंड इट वॉज इंडीड अ प्लेजर एंड ऑनर to do something for you. हम लोग हमेशा आपके साथ हैं and thank you so much for doing all that you're doing. शिप्रा जी, बिकॉज अगर आप जैसे स्पॉन्सर्स हमारे साथ नहीं है ना, तो आज जो भी इनिशिएटिव लिया है ना, कुछ नहीं हो सकता. हम एक है, आप नहीं तो हम नहीं का.
क्या बात है కొట్టండి రాష్ట్ర సాంబారాన్ని మీరు తెలిసిన ఈజ్ మిస్టర్ గోపాల్ బల్దేవా గారు వీళ్ళది వచ్చేసి ఏమంటారు బల్దేవా గ్రూప్ అని ఫార్మా ఇండస్ట్రీ కానీ రిలీజియన్ ఇండస్ట్రీ మెనీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా మనం ఎప్పుడన్నా సరే సార్ हमारे को थोड़ा सपोर्ट चाहिए అంటే अरे आप काम करो हम आपके पीछे हैं అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ सर आप 2 मिनट बात करना चाहते हैं सर असल अंदर మీరు ఉన్నారు కదా आप है ना यार आप बात करो हम बैठ के सुनते हैं थैंक यू सो मच सर इतना बिजी शेड्यूल में भी आप आए और सपोर्ट कर रहे थैंक यू वेरी मच सर ఓకే టెన్షన్ లేదు మిస్ అయినా కూడా నేను మాట్లాడతాను ఎవరైనా Welcome to all the dignitaries, especially our Vijayaredi ma'am, because I know I can't use the word politician, but definitely TRS, they are helping so much. We are thankful for that. Thank you very much. And all the dignitaries who are here, the fact is they have so many names here. I don't want to address each and everyone. Why I wholeheartedly say thank you so much for your time. The reason why you are here is to appreciate all the ASHA workers. Now I tell you the fact, the hard work what they have done, it's not just only, they are here for appreciation. They have saved few lives. So we should give a hand, lots of appreciation. In fact, you can say standing ovation to all these wonderful people. Thank you so much all. And especially I would like to congratulate Mr. Eriji Narsingh Rao. The reason why is because today we are here because of that. Apart from that, now one more dignitary has come, so I just want to welcome Khalifur Rahman sir. Thank you very much. So I would like to appreciate Mr. Narsingh Rao sir because the efforts what he has done, that's truly amazing. The reason I am saying is to invite all these ASHA workers at one platform and to appreciate. It's a highly appreciated thing. Thank you very much, Mr. Narsingh Rao. Apart from that, the person who I never forget to appreciate. The reason why is she's always a giver, a girl who is. When she's any occasion, she will have lot of landed on that. Her name, everyone knows that. I would like to address once again a special thanks to Sudha Jain because I don't have to say anything about her, but always she is helping everyone. Thank you so much. Apart from that, what I would like to say one thing is, please understand as I was listening, famous actors, what she was saying is, maybe we are expecting third wave is about to come. What we will request Allah, God Almighty, not to come the third wave. But one thing you please understand, ASHA workers, you have to play a crucial role because all the people's lives are depend on you. So you please understand, you don't have to work only 10 to 6. You think that you are going to help and you're going to save someone's life. Because I understand if someone is suffering from a heart, if at all his time, he doesn't have much time. So please understand, you have to play a crucial role. I don't want to take much time because I know a lot of dignitaries are here. I would like to say thank you very much for your time you have given to me. And God willingly, we pray to God, our India will be the best in the world. Thank you so much. Thank you so much. ముఖ్య కారణమైన ఆశా వర్కర్లకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఇంత బాగా అరేంజ్ చేసిన నర్సింగ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఆశా వర్కర్లు అంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకు మాత్రము కుడి చేయమాట. ఎందుకంటే చూడటం కానీ ప్రతి దానికి వారు ముందు ఉంటారు. ఆశా వర్కర్లు అంటే మన ఇంటి మనుషులు, మన వాళ్ళు లేకపోతే ఏ పని కూడా జరగదు. కరోనా మహమ్మారి అప్పుడు అందరూ కూడా భయపడ్డాం. మన ఇంటిని మనం కాపాడుకోవాలని ఎంతో తపన పడ్డాం. కానీ ఎంతోమంది ధైర్యంతో ఫ్రంట్ వారియర్స్లో ముందుండి, ఎందుకంటే డాక్టర్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఒకటైతే వీళ్ళు ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళని మంచి చెడ్డ తెచ్చుకొని వాళ్ళకి ఏమి అవసరమో చేయడం చాలా పెద్ద హృదయం కావాలి. సరే, డాక్టర్ల కన్నా పోలీస్ వాళ్ళకన్నా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేది. కానీ వీళ్ళకు ఇంట్లో పరిస్థితులు చూసుకుంటూ బయటికి వెళ్ళి వాళ్ళు కష్టపడితే ఇంటికి వచ్చే చాలా మంది వాళ్ళని చూశారు. అలాంటి వాళ్ళు ఎంతో ధైర్యం చేసి ముందుకు రావడం ఒక మహిళలకి సాధ్యమైంది అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి మహిళలకు నేను చేసుకోవచ్చు. వాళ్ళు చేసిన దానికి ప్రభుత్వాలు ఎన్ని చేసినా మనం ఎన్ని చేసినా చాలా తక్కువ. మనం చూసాము అలాంటి టైంలో కేసీఆర్ గారు కూడా వాళ్ళకు ఒక అండలేక నిలబడారు. ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి అండలు ఇచ్చినా కానీ
డెఫినెట్గా మీరు మంచి ప్రోగ్రామ్ చేయండి. ఎప్పుడు కూడా మేము మీ వెనుకుంటాము. ఇదే కాదు, ఎన్నో ప్రోగ్రామ్ చేశారు ఆయన. లాస్ట్ టైం పోలీస్ వాళ్ళకి పేపరైజర్స్ కానీ, ఫేస్ షీట్స్ కానీ, మాస్క్ కానీ, శానిటైజర్స్ కానీ పంచారు. అలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ముందుకు వెళ్తున్న వాళ్ళకి డెఫినెట్గా పార్టీలకు అతీతంగా, మన పర్సనల్ ఎజెండాలకు అతీతంగా సపోర్ట్ చేస్తాము. డెఫినెట్గా మీ వెంట మేము ఉంటాము. ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు, ఇంత మంచి యాంకరింగ్ చేసినందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాసిన్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నాసిన్ గారి వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నా. అది మాకు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో తెలుసు. మేబీ మోర్ దెన్ 10 years. ఏ ఈవెంట్కి ఎక్కడ వెళ్ళినా సరే ఫస్ట్ నాకు డీసెంట్ ఫొటోస్ క్లిక్ చేయాలి. అంటే ఆ లొకేషన్ చాలా డీసెంట్ ఉండాలి. మనం ఎక్కడైనా పార్టీకి వెళ్ళినా పార్టీలో కాదు, ఒక్కసారి ఒక్కరికి మంచి డీసెంట్ ఫోటో తీస్తా అనేది నాసిన్ గారు ఒక్కరి, ఇంకెవరు అలా కాదు. మనం ఎలా కూర్చోన్నా మాట్లాడుతున్నా అలా క్లిక్ చేసేస్తారు మన పర్మిషన్ లేకుండా. బట్ పర్మిషన్ తీసుకొని పక్కకు తీసుకెళ్ళి ఒక మంచి డీసెంట్ ఫొటోస్ తీసి దాని పేజ్ 3 ఫొటోస్ కూడా చాలా డీసెంట్గా నాకు తీసేదంటే నాసిన్ గారే. అప్పటి నుంచి అలా మా ప్రయాణం కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ గురించి, సోషల్ సర్వీస్ గురించి ఆయన పోస్టులు ఉంటాయి. సో ఆ విషయంలో బేసిక్గా సోషల్ సర్వీస్, సినిమా ఇండస్ట్రీ కంటే సోషల్ సర్వీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి అక్కడ నాసిన్ గారు చాలా మంచి కనెక్షన్ మాకు. సో ఇలా ఆశా వర్కర్స్కి అవార్డ్స్ ఇస్తున్నాము అంటే యాక్చువల్లీ మొన్న అనుకోకుండా శనివారము ఆదివారము ఉండింది ఈవెంట్. ఆ రోజు మనకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో సీజనల్ చేంజ్ వల్ల నాకు కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ వస్తే కూడా మనం ట్యూస్డేకి చేంజ్ చేసుకున్నాము. ప్లీజ్ మీరు ఆ రోజు ఎలాగైనా రండి అంటే, ఇంత సివియర్ హెడేక్ ఉన్నా కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి అందరికంటే ముందు నేనే వచ్చాను. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి. ఎందుకంటే ఆయన నాకు చెప్పి బాధపడిన విషయం ఏంటంటే ఆశా వర్కర్లను ఎవరు గుర్తించట్లేదు. అందరినీ చాలా మందిని ఫ్రంట్ లైన్ వారియర్స్లో గుర్తిస్తున్నారు తప్ప ఒక ఆశా వర్కర్స్ మాత్రమే గుర్తించట్లేదు. ఇది నేను చాలా కష్టపడి నేను ఈ ఒక అవార్డ్ ఫంక్షన్ని చాలా ప్రెస్టీషియస్గా టేకప్ చేశాను అంటే దట్స్ గుడ్ అని చెప్పేసి ఒక చిన్న పార్ట్ అవుదామని విమానాన్ని కలిసినట్లు కూడా ఉంటుందని వచ్చాను. సో నాసిన్ గారు ఫర్దర్గా కూడా మీరు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఆల్వేస్ ఐ విల్ బి దేర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Close to our heart. The kind of work they do for the humanity, it is something highly incredible. So when Nasinganna and my younger sister Vijayarati Garu, Sudhajanji asked me to sit here, then I felt that I'm nothing in front of their work actually. So that is the reason I think I don't deserve this seat, because this is actually meant for you all, for the kind of work you are all doing. And I have, in fact, no words to express my gratitude for the great work what my younger brother, Mr. Nasin Rao, is doing. He is somebody who is always there for everyone. Be it a private function, be it an official function, be it a social cause, and he is always there. And we stood up against this, and we have really fought Corona very well. But at the same time, let me remind you that we all need to be really careful, because still, you know, the lockdown is lifted, but the virus is still there. So that is the reason, and that too, you must remember the words of our honorable beloved CM KCR Garu, that you have to follow the COVID-19 protocol. So wherever you are going, it is not that you have to sit at home, but to continue with your work, but follow all the necessary protocol. It is very important. So I salute to all the ASHA workers who are sitting here, and then here is another very special personality called Shipra Gandhi, who keeps inspiring us with her angelic work, because every day, whenever I open my Facebook, I open my Twitter, you know, her work keeps popping up actually, which in fact works as a great amount of motivation. And then Fahim is there from TV99, I would say, yeah. Because TV9 is there, but he has added another 9 to that. So TV99 is somebody who always, you know, there to promote the social causes. And let me tell you about my association with
my dear sister Vijayarati Garu's father, because from the childhood we had the opportunity of working with him, especially when my dad was a member of parliament. He was the leader of opposition here in the assembly and also a long time MLA, because Khairtabad, the thought of Khairtabad was not possible without his name actually. So that is the reason, and we definitely have all our best wishes and prayers for your very bright future, because we want to see you somewhere at the heights, and the kind of work you are doing, especially for your constituency, is really highly incredible actually, because you are always accessible to the people, and we are really lucky and blessed that we have such beautiful people with us. And today this program is really dedicated to all the ASHA workers and all the the COVID-19 warriors who have really never slept during these challenging times. So thank you very much once again, and what a lovely anchoring you are doing. I think सर आप कैसे आप तो हमेशा ही सही बोलते हैं। नहीं बोलने वाली बातें दिल से कह रहा हूँ। थैंक यू सर। Thank you very much once again for honoring me with this moment at the shop, but they actually deserve it more. Thank you so much. थैंक यू सर। थैंक यू वेरी मच। yourself, because once you're taking care of yourself, you're taking care of the entire world. That's what you understand, what Sitra's intention is quite clear, She's a philanthropist, why you emphasize the word philanthropist? She does a lot of charity, that's very nice of her. As she, she doesn't have the license or whatever, NGO is not registered, that's the reason she hasn't come openly, but I have seen a lot of efforts she has done. So nice of her. One thing what I want to ask you, how come this noble thought you got it? Like, obviously, you're being a young girl, but how do you got this idea to help it? See, actually, this is a Pride Month, and also luckily it's an annum of our spreading happiness. So it will be 3 years. I'm doing this since almost 5 to 7 years, but in very bits and minutes. But 3 years back, I helped a young orphan girl in her wedding. And the looks, the thankfulness, the gratitude she gave me, attracted me like a magnet. And since then, I am into this, and by God's grace, I have been helping as many people as possible. It's very nice of you. This is what Sipra Gandhi, probably, once we get much time, definitely we'll be having a lot of different conversations. At this point in time, just want to say thank you very much. Thank you so much. Hello everyone, it's a privilege and honor to welcome young politician. The fact I'm saying is that she's a Tollywood actress too. Apart from that, she's got a lot of interest in politics, and in fact she has contested in Andhra as an MLA, but God willingly maybe next time she will win. Now we wish her great luck, but at this point in time, why I'm talking to her is she has come for a great noble cause. I just want to ask her, how do you feel about this cause? Usually, of course, I'm very happy because this is a pandemic situation. We know it. Of course, it's a past from 1 year we are facing this corona situation. We called it as pandemic. But of course, as Narsingh said, because he organized today this event, he said and he worried about no one is giving the importance for ASHA workers. So I need to give a little importance and just to appreciate them, to give a small award or a moment. Thank you. That's the reason I said her, she's a great philanthropist lady also. The fact is, she wants to appreciate those who deserve it. Because most of the people, what they do is, they just appreciate them. But these ASHA workers, they have really done great work. And that's the reason she has taken her time and she has appreciated. That's very nice of you, ma'am. Indeed, you can see a young lady, who is good in politics, who is good. It's not, I'm talking about politics. Politics in the sense she wants to help them out. That's the reason she is doing your part. That's very nice of you, ma'am. Indeed, since we are running short of time, I don't want to take much time of yours, but definitely it's indeed a privilege and honor you have given your time to us. Thank you so much. Thank you so much, and as well as I want to appreciate you for your English skills. I think you're not supposed to be here. You should be in the the international media channels. Thank you very much, ma'am. That's very nice of her. I mean, she will wish me, and probably God willingly, one fine day I will make sure I will tell Madhavi ma'am, yes, because of your support, because of the suggestion, I am going to reach the pinnacle of this success. Thank you so much. Hi everyone. I don't have to introduce everyone. Definitely a great personality. He's a great philanthropist. I just want to tell once again, Mr. Khalifur Rahman. So thank you very much indeed. It's a privilege and honor. But why we are here is today they are, appreciating ASHA workers. That's the reason sir has here. So I would like to say something about today's event. Yeah, today in fact event I think is one such event which is really
important in the sense that for the last 1.5 years, we have been passing through one of the worst pandemics, and during this pandemic, there are so many people from different backgrounds, from different social backgrounds, who have really come forward to support the people who are suffering in these challenging times. And the organization today, led by Mr. Narsingh Rao of City Life, so he has organized this function in order to felicitate these people, because it really, gives them, more motivation, and also it is a kind of recognition and acknowledgement of their service. That's very nice of you, sir. Thank you very much indeed. It's a privilege. Once again, I would like to say about it from my heart. Thank you so much. हम चैन से सोते हैं। जब आप फील्ड पर होते हो तब हमारे बच्चे पार्क पे खेलते हैं, और मैं जब आप फील्ड पे होते हो तब कैमरे के सामने अपने फोटोज क्लिक कराती हूँ। सो ऑल क्रेडिट गोज टू यू। सो आशा वर्कर, आपके बिना हम लोग कुछ नहीं है। मैंने अपनी डायरी में आपसे मुलाकात करने के बाद पिछली बार हम मिले थे, राइट? सो पिछली बार जब इनकी सॉलिड सेल्फी मैंने अपने दोस्तों को दिखाई, तब से मैंने अपनी डायरी में एक लिख लिया है, मिनी आर्मी आशा वर्कर्स। सबने अपना अपना फील्ड डिवाइड कर रखा है। बिजनेसमैन बिजनेस करता है ताकि इकोनॉमी अच्छी रहे, राइट? पॉलिटिशियन पॉलिटिक्स तो संभालता है ताकि आप दूसरे देशों के साथ, दूसरे कंट्रीज के साथ संबंध अच्छे बना सके। एंड एंटरटेनमेंट वर्ल्ड में हम लोग एंटरटेन करते हैं ताकि दुनिया में लोग दिल से दुखी न रहे। पर ये सब तभी हो पाता है जब हम चैन की नींद सो पाते हैं। और हर आदमी अलग अलग वर्क डिवाइड करके रखा, बट आशा वर्कर ने सारे काम, हर एक सिंगल आदमी ने, हर एक बंदी यहाँ पे आदमी है, उन्होंने अपने सर पे ले रखा। सो गाइस, यू आर फैबुलस। जब मैंने अपनी कबर्ड खोली आज सुबह और मैंने सोचा कि व्हाट शुड आई वेयर, क्या पहन के जाऊँ कि आशा वर्कर्स के बराबर की लगूं, और जब अलमारी खोली तो एक ही चीज ध्यान आई, या तो सफेद रंग या फिर नीला रंग, शायद उनके बराबर खड़े होने लायक लगूं। तो उसके लिए मुझे आपके साथ बहुत कुछ सीखना है, आप लोगों के साथ बहुत आगे बढ़ना है, ताकि अगली बार मैं ऐसा कुछ करूं कि आप लोगों के हाथ से मुझे अवार्ड दूं। थैंक यू सो मच गाइस, लव यू ऑल। और मेरा तकिया का नाम जीवन है, पानी है, आसमां है, धरती है, पर अगर औरत का वो हुनर वाला हाथ न लगे तो न नशा है और न ही स्वाद। थैंक यू सो मच। इन्हें सिर्फ खूबसूरत व्यक्तियों के नाम लेने का मौका मिला। स्पेस आप किसी को देना कि आप अपने मन की इच्छाएं, आप अपने सपने पूरे करने के लिए एक जरिया बना लेना, वो बहुत मुश्किल है। और नरसिंह सर हमेशा यही बोलते, ग्राउंड फील्ड के लिए वो हमेशा ही, मैं बता रही हूँ आपको, ये सारा जो प्रोग्राम देख रहे हैं, जो भी देख रहे हैं, ऑल क्रेडिट गोज टू हिम, ऑल क्रेडिट गोज टू हिम। मैं कभी किसी टीम मेंबर के लिए ये कहते हैं कि इसने कम किया या इसने ज़्यादा किया। कभी भी कोई टीम मेंबर के बारे में इनसे पूछ लो, सर उनका काम हो गया? हाँ हो गया। ही नेवर से नहीं यार उन्होंने नहीं किया, नेवर, कभी नहीं बोलते। थैंक यू सो मच नरसिंह सर। एक फाउंडर और एक प्रेसिडेंट को ऐसा नहीं रहना चाहिए कि वो एक पूरी टीम को लेकर चले, चाहे उसमें 100 वर्ड्स कमियां कुछ भी होती रहे। सो वी आर वेरी लकी कि हम लोग उनके साथ एसोसिएट हैं। थैंक यू सो मच।
Hello everyone. You know, today who I'm with a lady who is really a giver. She's a philanthropist. She has done so much in life. Apart from that, today why we are here, I just want to ask her, what is the occasion here? I just want to know from her. First of all, I want to say hi and thank you so much for coming to this event. And as usual, you are looking fantastic. Guys, we are here for Beyond Life Foundation. It's an NGO. And in this NGO, we are doing different work. But the first time any NGO is come up with, felicitation for the ASHA workers. It's a mini army from my side. And they work so hard. एंड जो हम कहते हैं ना कि एक नई ज़िंदगी, जो एक बच्चा अपनी ज़िंदगी शुरू करता है और आगे जाके उसकी लाइफ जो है एक नया इनोवेशन यूनिवर्स में लाता है, बट जब एक वुमेन उसको बर्थ देने वाली होती है, दिस आशा वर्कर्स आर हेल्प देम एट एनी कॉर्नर ऑफ द सिटी, एट एनी कॉर्नर ऑफ द विलेज एंड एक हेल्दी बेबी को लाने के लिए जो हाथ लगे हैं एक पेंडेमिक के टाइम पे, जहाँ पे वर्कर्स, जहाँ पे डॉक्टर्स, क्योंकि आज इतनी कोविड की मारामारी है कि वहाँ तक हर डॉक्टर नहीं पहुँच पाता है, बट ये पहुँच पाते हैं वहाँ पर और एक लिस्ट बनाते हैं। और सर आप बिलीव नहीं करोगे, हर उस जगह पे जहाँ पे हम सोच भी नहीं सकते कि आज ज़रूरत है, ये पहुँचते हैं वहाँ पर अपने एक लिस्ट बनाते हैं। डॉक्टर्स तक जो सिटी डॉक्टर होते हैं, स्टेट से कनेक्टेड होते हैं, डॉक्टर्स तक लेके जाते हैं इस चीज़ को एंड खुद को रिस्क में डालकर विद सेफ्टी ये बिल्कुल फील्ड पे उतर के काम करते हैं। मतलब इनकी वजह से आज हम आराम से सो रहे हैं और ये मतलब 2005 से है एंड ऑल ओवर इंडिया में है, लेकिन आई एम सॉरी टू से इनको इतना रिकॉग्नाइजेशन नहीं है। द वे दे वर्क उसका इनको इतना रिकॉग्नाइजेशन नहीं मिला है। यू जस्ट नोटिस जब वो हमसे मिलते हैं और जो प्यार से जो हमारी तरफ जो देखते हैं और उनकी आंखों में जो चमक होता है, उसी से आपको पता चल जाएगा कि कितना लव और कितना अफेक्शन इन लोगों में है। Very good. See, that's the reason I told her, the best thing is those who have done great work, they have to appreciate. And this lady, apart from that, Mr. Narsingh Rao also, he's the founder for this Beyond Life Foundation. He's done a great job. But what I would like to tell is, look how they are helping out. And the best part, what I noticed today is they have recognized those who deserve it. That's very nice of them. Indeed, I can say that you have to get all the happiness, wish you all the best. Thank you so much for this. And thank you so much, TV99, for covering this, because Mr. Fahim, I know the quality of work you do, and आज आपने जो ये coverage किया है, I hope lots of hand join us. Definitely. Thank you. Thank you.